సోంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ శివారులోని బంగారమ్మ ఆలయం వద్ద ఉన్న భూములు పంట పొలాలకు సప్లై అయ్యే కరెంటు ట్రాన్స్ఫార్మర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నెలలు దాటుతున్న పట్టించుకునే సంబంధిత కరెంటు అధికారులు నివాసమించాలంటే నివాసానికి సపోర్ట్ పెట్టేవారు కానీ నేడు మోటార్ నడవాలంటే ట్రాన్స్ఫార్మర్ కాడ సపోర్ట్లు పెట్టే పరిస్థితి ఏర్పడిందని రైతు బతుకు ఎన్నటికి ఇంతేనా, రైతు పండించే పంటను తిన్న అధికారులు రైతును ఇంత చిన్నచూపు చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల దాటి ఏమో నేనైతే అది ఆనకుట్ట, వేరే దానికి ఆనకుట్ట, అది తీసేస్తే మోటార్లు నడుస్తున్నాయి. సపోర్టు పెడితే నడుస్తుంది, లేకుంటే అది విడిచిపోయిందంటే వదలైందంటే నడుస్తుంది, మొత్తానికే నడుస్తుంది. ఇక అంతే సంగతి. మోటార్లే కలుపుతారు అట్లనా? నిన్నే దించిరు, ఇది కూడా మాది కూడా మొన్ననే దించినాము పాత.